మహాపాత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ హాయిగా చక్కగా మనం నీ సహజ స్థితిలో నువ్వుండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనల గురించి తెలుసుకుంటున్నాం మనము. ఓకే, ఆలోచనల మూలం గురించి చేసే విచారణ వల్ల నేను అనే దాని గురించి ఒక ఎరుక కలుగుతుంది, కానీ అది నాకు తృప్తినివ్వటం లేదు. ఒక ఆయన ప్రశ్నించారు. దీనికి జవాబు, నిజమే, నేను అంటే కలిగిన ఎరుక ఏదో ఒక రూపంలో బహుశా దేహంతో కూడి ఉంటుంది. శుద్ధ ఆత్మ దేనితోనూ జతకూడదు. ఆత్మ ఒంటరి, పరిశుద్ధమైన యథార్థం. అది దాని కాంతిలోనే దేహము అహంకారము మెరుస్తూ ఉంటాయన్నమాట. ఆ ఆత్మ యొక్క కాంతిలో మన దేహము అహంకారము చక్కగా మెరుస్తూ ఉంటాయి. అన్ని భావాలని అణిచివేసి నా తర్వాత మిగిలేదల్లా శుద్ధ చైతన్యమే. ఆలోచనలని భావనలని అన్నీ ఆపేసాం అనుకోండి, అక్కడ ఉన్నది మూల చైతన్యము. నిద్ర నుండి మేల్కొన్న వెంటనే ఇంకా ప్రపంచాన్ని ఎరుగకముందు ఆ స్వచ్ఛమైన అహం ఉంటుంది. నిద్రపోకుండా ఆలోచనలు నిన్ను చుట్టుముట్టకుండా దానిని విడవడక పట్టుకుని ఉండు. ఆ అహంని పట్టుకోవాలి. అహం అంటే ఉనికి అన్నమాట. ఆ అహాన్ని పట్టుకుని ఉండు. దానిని గట్టిగా పట్టుకొని ఉంటే ప్రపంచాన్ని చూసినా పర్వాలేదు. బయట కనబడే దృశ్యం వల్ల ద్రష్ట ఏమీ ప్రభావితుడు కాడు. అహంకారం ఏమిటి? విచారించు. శరీరం అచేతనం, నేను అనలేదు శరీరం కదా. ఆత్మ లేకుండా శరీరం జడం, ఏం కదలదు. ఆత్మ శుద్ధ చైతన్యం, రూపాంతరం లేనిదన్నమాట. ఆత్మకి రూపం లేదు, అంతము లేదు, ఆరంభము లేదు. నేను అని అది అనలేదు. గాఢ నిద్రలో నేను అని ఎవ్వరూ అనరు. మరి అయితే అహంకారం ఏమిటి? మరి అచేతనమైన దేహానికి ఆత్మకి నడుమ ఉండేది అహంకారం. దానికి అస్తిత్వం అంటూ ఏమీ లేదు. దానిని అన్వేషించపోతే భూతం వలె మాయమైపోతుంది అహంకారం. చీకట్లో నీడ కదలిక వల్ల తన ప్రక్కనే భూతం ఉందని ఎవరైనా అనుకోవచ్చు కదా. పరీక్షగా చూస్తే అక్కడ నిజానికి భూతమే లేదని, తాను భూతమని కల్పన చేసుకున్నది ఏ చెట్టు కర్రో అని గ్రహిస్తాడు. అతనట్లా పరీక్షగా చూడకపోతే ఆ భూతం అతనిని భయపెట్టేస్తుంది కదా. అంతే కదా, అది భూతమా చెట్ట కర్ర అని తెలుసుకోవాలి చీకట్లో. కానీ చేయవలసిందా ఏంటి? మనము నిశితంగా పరీక్షించటమే. భూతం మాయమైపోద్ది. అప్పుడు ఎప్పుడైతే నిశితంగా మనం గమనించడం మొదలుపెట్టేమో భూతం మాయమైపోతుంది. అసలు భూతం అక్కడ లేనే లేదు. అలాగే అహంకారం కూడా అంతే. దేహానికి శుద్ధ చైతన్యానికి నడుమ అగోచరమైన లంకె. అది వాస్తవం కాదు. దానిని పరీక్షగా గమనించినంత వరకు అది బాధ పెడుతూనే ఉంటుంది. బాధ పెడుతూనే ఉంటుంది. ఏదో ఉంది అని చెప్తా ఉంటుంది. భయపెడద్ది, బాధ పెడద్ది, బెంగ పెట్టిస్తుంది, అన్నీ చేస్తుంది అన్నమాట. కానీ దానికోసం వెతకటం ప్రారంభించామనుకోండి, అది అక్కడ లేదని మనకు తెలుస్తుంది. అక్కడ భూతము లేదు, ఏమీ లేదు. అహం కూడా అంతే. అహంని బాగా పరీక్షగా చేసేటప్పటికి అహం కూడా మాయమైపోతుంది అన్నమాట. దీనిని వివరించడానికి ఒక కథ ఉంది, దానిని చెప్పుకుందాం. హిందువుల పెళ్ళిళ్ళలో విందులు 5-6 రోజుల దాకా కొనసాగుతూ ఉంటాయి. వాటిల్లో ఒక సందర్భంలో ఎవరో అపరిచ వ్యక్తిని ఎంతో ముఖ్యుడనుకుంటా ఆడపిల్లివారు అతనికి ప్రత్యేకమైన మర్యాదలు చేశారు. ఆడపిల్లివారు అట్లా చేయటం చూసి వాళ్ళలో అతడు ముఖ్యుడనుకుని మగపెళ్లివారు కూడా అతన్ని ఎంతో మర్యాద చేశారు. ఆ కొత్త మనిషికి ఇదంతా ఎంతో హాయిగా ఉంది. అతనికి నిజమేమిటో తెలుసు, ఆ మనిషికి తెలుసు నిజమేమిటో. ఒకసారి మగపెళ్లివారు ఒక విషయం గురించి ఆయనను సంప్రదిస్తే మంచిదని ఆడపిల్లివారిని అతని గురించి అడిగారన్నమాట. జరుగుతున్నదేదో అతను పసిగట్టి ఉడాయించాడు. అహం కూడా అంతే. దానిని వెతకనారంభిస్తే మాయమైపోతుంది, లేకపోతే ఎన్నో చిక్కులు తెచ్చిపెడుతూ ఉంటుందన్నమాట. అలాగ మనం
గమనించడం మొదలు పెడితే అక్కడ అహంకారం మాయమైపోతుంది. అహం అంటే మన ఉనికి అది. ఓకే, మళ్ళీ ఇంకొక ప్రశ్న. నేనెవరిని అనే పరిశోధన మొదలుపెడితే నాకు నిద్ర వస్తుంది, మరి నేనేం చేయాలి అని అడుగుతున్నారు. జవాబు: మెలకువగా ఉన్న వేళల్లో ఎప్పుడూ నీ విచారాన్ని కొనసాగించు, అది చాలు. నిద్ర వచ్చే వరకు నీ విచారణని కొనసాగిస్తూ ఉంటే నిద్రలో కూడా ఆ విచారణ సాగుతూనే ఉంటుంది. నిద్ర మేల్కోగానే విచారణ మళ్ళీ ప్రారంభించు. మళ్ళీ ఇంకొక ప్రశ్న. మరి నాకు ప్రశాంతత ఎట్లా వస్తుంది అని అడుగుతున్నారు. ప్రశాంతత అన్నది నీ సహజ స్థితి. ఆ సహజ స్థితికి ఆటంకం కలిగించేది మనస్సు. నాకు ప్రశాంతత అనుభవంలోకి రావటం లేదంటే దాని అర్థం నీ విచారణ అంతా మనస్సులోనే సాగుతుందని అర్థం. మనస్సు అంటే ఏమిటో పరిశోధన చెయ్యి, అది మాయమైపోతుంది. ఆలోచనే మనస్సు అంటే, వేరే మనస్సు అంటూ ఏమీ లేదు. అయినా ఆలోచన వస్తూ ఉండడం వల్ల అది ఎక్కడో పుడుతోందని అనుకొని దానికి మనస్సు అని పేరు పెడతావు. అదేమిటో పరిశోధన చేస్తే మనస్సు అంటూ ఏమీ లేదని తెలుస్తుంది. ఆ శాశ్వతమైన శాంతిని గ్రహిస్తావు. మళ్ళీ ప్రశ్న ఇక్కడ, ఇది చాలా పెద్ద ప్రశ్న అండోయ్. నేను అనేది ఎక్కడ ఉద్భవిస్తోందని నేను విచారణ చేస్తూ ఉంటే మనస్సు నిశ్చలమైపోయిన స్థితిని చేరుకుంటానే కానీ దానిని దాటలేకపోతున్నాను. నాకే భావము ఉండదు, అంతా శూన్యమే. కొద్ది వెలుగు వ్యాపించి ఉంటుంది, శరీరం లేనట్టు అనిపిస్తుంది. అప్పుడు నాకే ఎరుక ఉండదు. శరీరం కానీ రూపం కానీ కనబడదు. ఈ అనుభూతి దాదాపు అరగంట సేపు ఉంటుంది. ఎంతో హాయిగా ఉంటుంది. శాశ్వతమైన ఆనందాన్ని లేక విముక్తిని లేక మోక్షాన్ని పొందటానికి ఇదంతా అవసరమని అనుకోవచ్చా? ఆ అనుభూతి కొన్ని గంటలు, రోజులు, నెలలు నిలిచే వరకు ఆ అభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉండాలా? ప్రశ్న భలే ఉందండోయ్. జవాబు: ఇది విముక్తి కాదు. ఆ స్థితిని మనోలయం అంటారు. అంటే మనస్సుకి అతీతంగా మనసు లయించిపోయిందనమాట. అంటే తాత్కాలికంగా భావం నిశ్చలమవటం అన్నమాట. మనోలయం అంటే ఏకాగ్రత, తాత్కాలికంగా భావ సంచలనాన్ని నిలపడం అన్నమాట. మరి ఈ ఏకాగ్రత సడలగానే పాతవి కొత్తవి అనేక భావాలు మళ్ళీ యథాప్రకారంగా వచ్చి పడుతూ ఉంటాయన్నమాట. ఈ మనోలయం 1000 సంవత్సరాలు నిలిచినా ఆలోచన అనేది నాశనం కాదు. దానినే జీవన్మరణాల నుండి విముక్తి అంటారు. అందువలనే సాధకుడు ఎంతో మెలకువతో ఉండి ఆ అనుభవం ఎరిగి ఆ అనుభవం ఎవరికి కలుగుతుందో, ఆ హాయిని ఎవరు పొందుతున్నారో విచారించాలి. ఇటువంటి విచారం లేకపోతే అతను యోగ నిద్రలో పడిపోతాడు. ఆ స్థితిలో సరియైన మార్గదర్శకత్వం లేకపోవటం వల్ల చాలామంది విముక్తి చెందేమనే భ్రమలో పడిపోయారు. కొంతమందే గమ్యాన్ని చేరుకోగలిగారన్నమాట. ఈ కథను విను, ఈ విషయం నీకు బాగా అర్థమవుతుంది అని చెప్తున్నారు. ఒక గంగా తీరాన ఒక యోగి ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ ఉండేవాడనమాట. ఎంతో ఉత్కృష్టమైన ఏకాగ్రతను చేరుకున్న తర్వాత ఆ స్థితిలో ఎక్కువ కాలము నిలవగలగడమే విముక్తి అనుకొని దీనినే అభ్యసించడం ప్రారంభించాడు. ఒక రోజున తాను ఏకాగ్ర స్థితిలోకి వెళ్లే ముందు అతనికి దాహం వేసి శిష్యుణ్ణి పిలిచి కొంత గంగాజలం పట్టుకురమ్మని కోరాడు. కానీ శిష్యుడు నీరు తెచ్చేలోగా అతను యోగ నిద్రలోకి వెళ్ళిపోయి ఆ స్థితిలో కొన్ని సంవత్సరాలు ఉండిపోయాడనమాట. ఆ నడుమ కాలంలో చాలా మార్పులు సంభవించాయి. అతను మేల్కొన్న వెంటనే నీళ్ళు నీళ్ళు అని అరిచాడు. కానీ అప్పటికి ఆ శిష్యుడు లేడు, ఆ గంగా లేదక్కడ. అతను మేల్కొనగానే మొట్టమొదట అడిగింది నీళ్ళని. దీనికి కారణం అతను ఏకాగ్రత స్థితిలోకి వెళ్లే ముందు అతనికి అన్నిటికన్నా పైనున్న తలంపు నీటి గురించే కదా. మరి అతను ఏకాగ్ర స్థితిలో ఎంతకాలం ఉన్నా అతను తన భావాలను తాత్కాలికంగానే లయమనప్పగలిగాడన్నమాట. అతనికి స్మారకం రాగానే
అన్నిటికంటే పైనున్న భావమే ఎంతో వేగంతో కట్టలు తెచ్చుకున్న నదీ ప్రవాహంలా పెళ్ళిబుక్కుపోయింది. అతను ధ్యానంలోకి వెళ్లే ముందు అప్పుడే ఉదయించిన ఒక్క భావం సంగతే ఇదైతే, మరి అంతకు పూర్వం నాటుకుపోయిన భావాలు ఏమాత్రం ధ్వంసం కాలేదన్నది స్పష్టమే. మనస్సు ధ్వంసం అవటమే ముక్తి అయితే అతను ముక్తి చెందినట్టేనా? సాధకులు మనోలయానికి మనోనాశనానికి గల తేడాని ఎప్పుడో గాని గ్రహించరు. మనోలయ స్థితిలో భావాలు తాత్కాలికంగానే అణిగి ఉంటాయి. ఈ తాత్కాలిక స్థితి ఎన్ని వేల సంవత్సరాలు కొనసాగినా ఆ మనోలయం అంతం కాగానే అప్పటి వరకు అణిచి ఉన్న భావాలు మళ్ళీ తిరిగి పైకి వస్తాయి. అందువల్ల ఆధ్యాత్మిక ప్రగతిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అట్లా అప్పుడప్పుడు సంభవించే మానసిక నిశ్చలత వల్ల ఉప్పొంగిపోకూడదు. ఇటువంటి నిశ్చలత అనుభవంలోకి రాగానే తన చైతన్యాన్ని మేల్కొల్పుకొని ఆ అనుభవాన్ని పొందేదెవరని ప్రశ్నించుకోవాలి. ఏ ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడుతూనే యోగ నిద్రలో కానీ సమ్మోహనంలో కానీ పడకుండా జాగ్రత్త పడాలి. ఆ స్థితి కూడా గమ్యం వైపు పురోగమనమే అయినా ముక్తికి యోగ నిద్ర స్థితికి గల తేడాని తేల్చేది అదే. ముక్తికి అన్నిటికన్నా సులభమైన, సూటైన, దగ్గరైన మార్గం ఆత్మవిచారమే. ఆ పద్ధతిలో భావాలని కలిగించే శక్తిని మూలం వైపు మళ్లించి ఆ మూలంలో లీనమయ్యే వరకు తోలుతూ ఉంటామన్నమాట. అప్పుడే అంతరంగ స్పందన కలిగి నీవక్కడ నిలిచినట్టు, అన్ని భావాలు శాశ్వతంగా ధ్వంసమైనట్టు గ్రహిస్తావు. మళ్ళీ ఇంకొక ప్రశ్న అండోయ్. నేను అనే భావం ఉదయిస్తుంది నాలో, కానీ ఆత్మ ఎరుక కాదు నాకు అని ప్రశ్నించారు. జవాబు: ఇవన్నీ మానసిక భావనలే. నువ్వు నేను అనే తప్పు భావంతో తాదాత్మ్యకం చెంది ఉన్నావు. అదే అహం యొక్క వృత్తి. ఇది లేస్తూ పడుతూ ఉంటుంది. అసలైన ఆత్మ దీనికి అతీతం అన్నమాట. నీ ఉనికి నిలిచిపోవటం అంటూ ఏదీ ఉండదు. నిద్రపోయిన నీవే ఇప్పుడు మెలకువగా ఉన్నావు. నిద్రలో నీకు విచారం లేదు, ఇప్పుడుంది. ఈ రకమైన అనుభవం దేనివల్ల కలిగింది? నిద్రలో నేను అనే భావం లేదు, ఇప్పుడుంది. అసలైన నేను తెలిసి రావటం లేదు. నకిలీ నేను మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ నకిలీ నేనే నీ అసలైన జ్ఞానానికి ఆటంకం. అది ఎక్కడి నుంచి వస్తుందో పరిశీలించు. అది మాయమవుతుంది. అప్పుడు నీ నిజస్థితిలో కేవలం ఆ స్థితిలో అలా ఉంటావు. మళ్ళీ ఇంకొక ప్రశ్న అండి. ఎట్లా చేయటం? మరి నేను ఇంతవరకు చేయలేకపోయాను అని అడిగారు. జవాబు: నేను అనే భావానికి మూలాన్ని అన్వేషించు. చేయవలసిందల్లా అదే. నేను అనే భావం వల్లే విశ్వమంతా ఉంది. అది పోతే వ్యాకులత కూడా పోతుంది. నేను అనే తప్పుడు భావన దాని మూలాన్ని కనుక్కోవటం వల్లనే పోతుంది. మనస్సుని అదుపులో పెట్టడం ఎట్లా అని అడుగుతూ ఉంటారు. వీరికి నా సమాధానం ఒక్కటే: ఆ మనస్సుని నాకు చూపండి. ఏమి చేయాలో తర్వాత తెలుస్తుంది. ఆలోచనల సమూహమే మనస్సు అంటే. ఇదే అసలు విషయం. దానిని మాయం చేయాలన్న భావంతో కానీ కోర్కెతో కానీ ఎట్లా చేయగలుగుతావు? నీ భావాలు, కోర్కెలు మనస్సులోని భాగాలే కదా. కొత్త ఆలోచనలు వస్తున్న కొద్దీ మనస్సు పుష్టి నొందుతూ ఉంటుంది. కాబట్టి మనస్సుతోనే మనస్సును ధ్వంసం చేయబోనటం అవివేకం. దాని మూలమేదో కనుగొని దానిని అంటిపెట్టుకుని ఉండటమే మార్గం అన్నమాట. అప్పుడు తనంతట తానే మనస్సు మాయమైపోతుంది. చిత్తవృత్తి నిరోధాన్ని అంటే మనస్సు యొక్క కలాపాలని అదుపులో పెట్టడం అన్నమాట. అప్పుడు యోగం బోధిస్తుంది చిత్తవృత్తి నిరోధాన్ని.
నేను మాత్రం ఆత్మ విచారాన్ని, ఇదే ఆచరణీయమైన పద్ధతి. చిత్తవృత్తి నిరోధం నిద్ర వల్ల, అపస్మారకంలో పడటం వల్ల, ఉపవాసం ఉండటం వల్ల సాధ్యమే. ఆ అవస్థ దాటగానే భావాలు మళ్ళీ ఉదయిస్తాయి. దానివల్ల ప్రయోజనం ఏమిటి? మత్తెక్కినప్పుడు ప్రశాంతతగా ఉంటుంది, వ్యాకులత ఉండదు. మత్తు పోగానే వ్యాకులతో పాటు మళ్ళీ వస్తుంది. కాబట్టి నిరోధం వృధా, అది శాశ్వతమైన ఫలితాన్ని ఇవ్వలేదన్నమాట. మరి ఫలితం శాశ్వతంగా ఎట్లవుతుంది? దుఃఖానికి మూలాన్ని తెలుసుకోవటం వల్ల. దుఃఖం వస్తుజాలాన్ని లేక ఇతర విషయాలని చూడడం వల్ల కలుగుతుంది. అవి లేకపోతే వాటిని అనుసరించి వచ్చే భావాలు ఉండవు. అందువల్ల దుఃఖం తుడిచిపెట్టుకుపోతుంది. వస్తువులు లేకుండా ఎట్లా పోతాయన్నది తర్వాత ప్రశ్న. వస్తువులన్నీ మనస్సుచే సృష్టింపబడేవేనంటాయి. వస్తువులన్నీ కూడా, శృతులన్నీ. వాటికి నికరమైన అస్తిత్వం అంటూ లేదు ఏమిని. ఈ విషయాన్ని పరిశోధించి ఇందులోని సత్యాన్ని గ్రహించు. దీనివల్ల తెలిసేదేది? బయట ప్రపంచం అంతరంగపు ప్రపంచంలోనే ఉన్నదని. ఈ బయట ప్రపంచం అంతా కూడా అంతరంగంలోనే ఉన్నదని, ఆత్మ ఒక్కటే సత్యమని, అదే అంతటా వ్యాపించి ఉంది. అదే ప్రపంచాన్ని కప్పివేసేది కూడా. ద్వయీభావం ఉన్నందువల్ల నీ ప్రశాంతతను భంగం చేయటానికి భావాలు ఉదయించవు. అదే ఆత్మని గ్రహించడం అంటే. ఆత్మ నిత్యం, సాక్షాత్కారము అంతే. నిన్ను కలవరపరిచే భావం రాగానే ఆత్మని ఆశ్రయించటమే అభ్యాసం అంటే. అది ఏకాగ్రత కాదు, మనస్సు ధ్వంసం చేయటం కాదు, ఆత్మలో విలీనమైపోవడమే.